హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఫ్రెండ్ అయితే శ్రీనివాసత్రం బీచ్కి వచ్చినాము. హాయ్ గైస్. మా ఫ్రెండ్ అయితే బెంగళూరులో ఫిష్ మార్కెట్ పెట్టబోతున్నాడు. లేదు, బెంగళూరులో ఫిష్ మార్కెట్ పెట్టట్లేదు గైస్. వీడికి కొంచెం బుర్ర తక్కువ. విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఫిష్ మనం తీసుకెళ్లి బెంగళూరులో ఉన్న మార్ట్లకి మనం సప్లై చేస్తున్నాము. దానికోసమని ఇక్కడ మనం శ్రీనివాసత్రం బీచ్కి వచ్చాము. ఇక్కడ మన అశోక్కి తెలిసిన వాళ్ళు ఫిషర్ మ్యాన్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఫిష్ ఎలా ఉంది. నాకు బుర్ర తక్కువ కదా, వాళ్ళతో ఎందుకు నేను మాట్లాడు అంతే కదా. నాకు కూడా మహాదేవ్ భక్తి టీవీ ఛానల్ అని ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఆహ్లాదమైన వాతావరణం ఉంది చూడండి. ఈ పక్కనే ఈ సలయేరు ఏనా? ఇట్ ఇస్ నాట్ సలయేరు, ఇట్స్ సెలయేరు. గాయస్, ఇది మనకు శ్రీనివాసత్రం బీచ్ దగ్గర ఉన్న మంచినీళ్ళ వరవా. సో ఇక్కడ ఏంటంటే దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, సో లైక్ వెడ్డింగ్ కానీ లేదా ఏదైనా లవర్స్ కానీ ఇట్లాగ వచ్చినప్పుడు ఫోటోషూట్ కి సూపర్ గా ఉంటుంది ఈ ప్లేస్. సో మీరేంటంటే ఇక్కడ పడవ తీసుకొని రెంట్ తీసుకొని ఇలా ట్రావెల్ చేస్తూ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సో 100% ఏంటంటే వెడ్డింగ్ ప్లానర్స్ కి అయితే చాలా యూస్ అవుతుంది. అండ్ వెడ్డింగ్ ఉన్న టైంలో మనం ఫోటో సెషన్ అయితే 100% ఎక్సలెంట్ గా వస్తుంది వ్యూ. ఎందుకంటే మీరు కావాలంటే ఒకసారి వ్యూ చూపించారు. సో మీరు కావాలంటే చూడండి, వ్యూ కూడా అంత ఎక్సలెంట్ గా ఉంది. సో ఇందులో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి 110% ఇది పర్ఫెక్ట్ ప్లేస్. హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీరు వచ్చి ఫొటోస్ తీసుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారు. అవునే, ఇక్కడ రావడం పెద్ద కష్టమే కాదు. మన మ్యాప్స్ లో శ్రీనివాసత్రం బీచ్ అని పెట్టుకొని వచ్చేయచ్చు. కానీ వరగల్ చిల్ రోడ్ నుంచి చూసి అవాయిడ్ చేయండి, రోడ్లు ఏం బాగాలేదు. మనమైతే కోట నుంచి రావడం చాలా బెటర్. కాస్త డిస్టెన్స్ ఎక్కువైనా కానీ ప్రశాంతంగా వచ్చేయచ్చు ఇక్కడికి. మీకు కావాలంటే నేను బోట్ అన్నది కూడా కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సముద్రంలోకి వెళ్ళాలంటే ఒకసారి అప్రోచ్ అవ్వండి, మీకు కానీ వెళ్ళాలనిపిస్తే. ఇసుక చూడండి, అట్టా వెళ్తాం సముద్రంలోకి. గాయ్స్, అన్న అయితే వచ్చేసాడు. ఈ పడవలోనే మనం సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాం. ఏందన్నా అలా చూడండి, పడవ దాటుకొని వెళ్తుంది. దేవుడా, ఆడ కొట్టింది అలా. ఓకేనా, నేను దొక్కుంటా వస్తా. పెద్దవాళ్ళు ఓ నాయన, ఏంటన్నా ఒట్టి వరకు ఉందా వాళ్ళ? ఇట్టే లాక్కుంటా వెళ్ళిపోయేటట్టున్నా ఒట్టి వరకు. ఏంటన్నా దాని లోపల నుంచి వచ్చిందా అంతా మంట? నీళ్లు పడింది కదా, దాని నీళ్లు. అబ్బా, మామూలుగా లేదు మంట. నడకే గాని అంతా మొత్తం. ఇప్పుడు దాన్ని దాటుకొని పోవాలి జాగ్రత్తగా, అల్లలేనప్పుడు చూసుకొని. ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని బాగా ఉడకబెట్టి పుట్టి కట్ట చేస్తారు, టేకి పిట్టి లాగా. తెలుగులో అయితే కామాజీ అంటారు. నాకు ఈ వంద మాత్రమా నీ కాడు పని చేసేవాడిని అప్పటికా. అన్ని చేపలు తీసుకుంటారు, మళ్ళీ 10 రూపాయలు అట్లా అనుకుని అందరూ అంటే అంతే అనుకుంటారా. పోయి పోతా ఉంటాయి, వదలదు చేప కాడ మటుకు. సరే గాయస్, వీడియో అయితే చూసారు కదా. సో వీడియో ఇంతటితో సమాప్తం. అన్న మన కోసం మ్యాక్రాల్ ఫిషెస్ ఇచ్చాడు, 4 kgs అడిగితే 5 kgs ఇచ్చాడు. అశోక్ కూడా సముద్రంలోకి వెళ్ళి చూసాడు ఎట్లా జరుగుతుంది ఏంటి అని, జెల్లీ ఫిష్తో కొట్టించుకొని వచ్చాడు. బాగానే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టోరీలో పెడతాడు, ఖచ్చితంగా పెడతానా? స్టోరీకి 500. ఓకే, మీరు చెప్పండి. బాయ్.